Hello dear students, welcome to Eros Academy. I am Cherkuri Raju. మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఉద్యోగం ఎలా సాధించాలి, అత్యధికంగా మార్కులు ఎలా తెచ్చుకోవాలి, జనరల్ స్టడీస్లో 11 అంశాలపైన ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, హిస్టరీ పైన ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, పాలిటీ ఎలా అడుగుతున్నారు, సోషాలజీ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ వాటిపైన ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు అనే వీడియో మనం చూసాం. గత వీడియోలో అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ 2ను సాధించాలంటే మనం చేయాల్సినటువంటి ఏంటిది? ఈ 5 టిప్స్ మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఇది పాటించినప్పుడు మాత్రమే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం కనుక అనుకొని చేయకపోతే అది పనులుగానే మిగిలిపోతాయి, కానీ ఫలితం అందదు. కాబట్టి ఫలితం సాధించాలంటే కష్టపడాల్సిందే, కష్టే ఫలి అన్నారు. కాబట్టి మనం కనుక మన శక్తికి మించి మనం ప్రయత్నం చేస్తే విజయం పరిగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు విజయాన్ని అందుకొని సమాజంలో గౌరవంగా బ్రతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విజయం కోసం అహర్నిశలు కష్టపడండి. ఏరోస్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది, మీకు ప్రోత్సాహం ఇస్తుంది, మీకు ఎప్పటికప్పుడు సబ్జెక్టు వివరాలను మీకు ఏరోస్ అకాడమీ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక ఏంటి ఆ 5 టిప్స్? గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే ముందు అందరం గ్రూప్ 2 ఎగ్జామ్ 120 డేస్ ఉంది. పంక్చువాలిటీ, సమయపాలన ఫస్ట్ వన్. దీన్నే పంక్చువాలిటీ అంటారు. సమయపాలన ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వారికి ఖచ్చితంగా గ్రూప్ 2 ఉద్యోగం వస్తుంది. ఏంటండి మరి సమయపాలన? వాట్ ఈజ్ పంక్చువాలిటీ అని అంటే, మీరు కనుక ఈ 120 డేస్ని ఒక టైం టేబుల్, మీకు వీలైనటువంటి టైం టేబుల్ మీరు స్వతహాగా తయారు చేసుకొని ఆ టైం టేబుల్ని తూచా తప్పకుండా ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఒక యజ్ఞంలాగా, ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే, ఈ 120 డేస్ మీరు కనుక ఆ సమయాన్ని, ఆ సమయ పాలన కనుక మీరు పాటించగలిగితే ఉద్యోగం మీకు పరిగెత్తుకుంటూ మీ ఇంటి వద్దకు వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గ్రూప్ 2లో 150 మార్క్స్ సబ్జెక్ట్స్ ఇక్కడ 50-50 మార్క్స్కి ఇచ్చారు. సిలబస్ పెద్దగా ఉంది, సిలబస్ ఎక్కువగా ఉంది, కానీ మార్క్స్ తక్కువగా ఉన్నాయి. మరి అంత పెద్ద సిలబస్ని మనం చదవాలనంటే మనం చాలా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఇష్టం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమయపాలన ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవది, మనం ఏం చేస్తామంటే పరీక్ష రాసేటప్పుడు పరీక్ష సమయం మనము జనరల్ స్టడీస్ సమయం సరిపోకుండా చాలామంది ఏం చేస్తారంటే ఊహించుకొని ఆన్సర్స్ టకా చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రశ్నను కూడా సరిగ్గా చదవకుండా, అర్థం చేసుకోకుండా వాళ్ళు ఆన్సర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం చేజారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పరీక్ష సమయంలో మనం ఎప్పుడైతే హాల్లోకి ఎంటర్ అవుతామో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నని అర్థం చేసుకునే విధంగా చదవండి. ప్రశ్నని అర్థం చేసుకునే రీతిలో చదివినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి సరైన సమాధానం మనకు దొరుకుతుంది. ఆ సమాధానం కరెక్ట్గా రాస్తేనే మనకు మార్కులు వస్తాయి, మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏబిసిడీలను పెట్టే పరిస్థితిలో మీరు వెళ్ళకండి. ఖచ్చితంగా మీరు సమయాన్ని వినియోగించుకొని వితిన్ ద టైంలోనే ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక థర్డ్కి వస్తే సెల్ఫ్ మోటివేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ మోటివేషన్. దీన్నే సెల్ఫ్ మోటివేషన్ అంటే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, మీరందరూ కూడా ఏం చేయాలనంటే ప్రతిరోజు మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. ప్రతిరోజు ఉదయం లేవగానే
నేను గ్రూప్ 2 సాధించగలను, నేను దానికోసం కష్టపడుతున్నాను, దానికోసం నేను రాత్రి పగలు చదువుతున్నాను, నేను చదివింది ఏంటి, నేను పరీక్షలో రాస్తున్నటువంటి ఆన్సర్స్కి నేను చదివిన దానికి నాకు ఎంతవరకు గుర్తుంటుంది, నేను ఏం చేయగలుగుతున్నాను, నేను ఎంతవరకు మార్కులు తెచ్చుకోగలుగుతున్నాను అనే అంశాన్ని మీరు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే, మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం సాధించడానికి అర్హత సాధిస్తారు. మీలో ఏమాత్రం సెల్ఫ్ మోటివేషన్ తగ్గినా, మీకు మీరు ఏమాత్రం అధైర్యపడ్డా మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో వెంబడే మీకు సబ్జెక్టు మీద పట్టు కోల్పోతారు. దాని వెంటనే ఇంత పెద్ద సబ్జెక్టు మేము చదవలేమన్నటువంటి నిస్సహాయత మీకు వస్తుంది. దాని తర్వాత ఉద్యోగమే వెళ్ళాలా వద్దా అనే ఆలోచనకు మీరు వస్తారు. కానీ డైలీ మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం వల్ల మీరు సాధించలేనటువంటి విజయాన్ని కూడా సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఇక 4th వచ్చేసి డైలీ ప్రాక్టీస్. ఎగ్జామ్ మార్క్ అంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిన దాన్ని మాక్ టెస్ట్ పెట్టుకోండి. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు గూగుల్ ద్వారా కావచ్చు, లేకపోతే మీకున్న సోర్స్ ద్వారా కావచ్చు, మీరు క్లియర్గా డైలీ మీరు వాటిపైన ఏం చదువుతున్నారో చదివినటువంటి విషయాలను క్లుప్తంగా డైలీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకోండి. మీకు మీరే రాసినటువంటి పరీక్షని కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి పెద్ద ఫలితం ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అనే విషయం మీకు ఎక్కువగా తెలుస్తుంది. ఏవైనా పోటీ పరీక్షలలో ఎక్కడ తప్పు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం సాధించగలరు. ఎందుకనంటే మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఆ తప్పులు చేయకుండా ఉండగలుగుతాం. కాబట్టి మీరంతా ఖచ్చితంగా డైలీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకోండి. మీకు మీరే కరెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్టు పైన తప్పులు రాస్తున్నారో తెలుసుకొని వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. ఇక లాస్ట్గా చివరగా 5th ఏంటి అనంటే మీరు సరైనటువంటి మెటీరియల్. 5th వన్ ఏంటంటే మెటీరియల్. సో వెరీ ఇంపార్టెంట్ అండి 5th వన్. మీరు ఏది పడితే అది చదివి ఏ పుస్తకాల నుంచి తీసుకొచ్చినటువంటి అన్నీ మీ దగ్గర పెట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఇది చదివితే వస్తుంది, అది చదివితే వస్తుంది, అందులో నుంచి క్వశ్చన్స్, ఇందులో నుంచి క్వశ్చన్ అని మీరు కనుక కన్ఫ్యూజ్ అవుతే మొత్తానికే మీరు 120 రోజులు ఈ రోజు నుంచి మొదలుపెట్టిన 120 రోజులు మీరు పడుతున్న శ్రమ నీళ్ళల్లో దారపోసినట్టు అవుతుంది. కాబట్టి మీరు చదవాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో స్టాండర్డ్ బుక్స్ నుంచి మెటీరియల్ తయారు చేసుకోండి. మీరు నిపుణుల చేత ఏవైతే నిపుణులు మీకు ఇచ్చినటువంటి నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ నుంచి కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి నోట్స్ తయారు చేసుకోండి. ఎగ్జామ్ 120 రోజులు ఈ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ప్రిపరేషన్ ఎగ్జామ్ ముందు సమయం వరకు కూడా మీరు సమయాన్ని వృధా చేయడానికి లేదు. కాబట్టి మీరు మెటీరియల్ ఎంత బాగా యూజ్ చేస్తున్నారు, ఆ మెటీరియల్ను ఎంత అద్భుతంగా చదవగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి బెస్ట్ మెటీరియల్ని మీరు తీసుకోండి. ఆ మెటీరియల్ ద్వారా మాత్రమే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మనం 120 రోజులు మెటీరియల్ సరిగ్గా లేకుండా, మన అంశాలు సరిగ్గా లేకుండా మనం కష్టపడ్డా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి, మనం చదివింది ఒకటి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చూడగానే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకనంటే 120 రోజుల మన శ్రమ ఎగ్జామ్లో ఫలితం చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి మెటీరియల్ని మీరు 1కి 2 సార్లు సెర్చ్ చేసి ఆ మెటీరియల్ను తీసుకొని చదివితేనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 టిప్స్ని కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన వారు అవుతారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ మెటీరియల్, ఏ బుక్స్ వాడాలి, ఏ బుక్స్ చదువుకోవాలో కూడా మీకోసం నేను ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.